బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. మరి వృషభ రాశి వారికి డిసెంబర్ 11 దాకా ఎలా ఉండబోతుంది? డిసెంబర్ 11 ఎందుకు అంటున్నానంటే శని వక్రగతి అప్పటిదాకా ఉంది కాబట్టి. సో ఇదంతా ఓకే. మరి వృషభ రాశి వారికి శ్రావణ మాసం వస్తుంది, భాద్రపద మాసం వస్తుంది. ఈ 2 మాసాలను కూడా చాలా చక్కగా సద్వినియోగపరచుకోవచ్చు. మంచి పనులు చేస్తే ఆ దైవానుగ్రహం శీఘ్రంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. లేదు, గురువు గారు చెప్పింది మాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకా అతిగా బాధపడుతున్నాం జాతకరీత్యా అంటే మీలో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏంటి ఆ వివరణ అంతా తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, శని వక్రగతి గురించి వీడియోస్ చూస్తూ వస్తున్నాము. డిసెంబర్ 11 దాకా ఉంది కాబట్టి శని వక్రగతి ఉంటే ఈ వృషభ రాశి వారికి ఏం జరగబోతోంది? డిసెంబర్ 11 దాకా వీరి ఆదాయ వ్యయ మానసిక స్థితి ఏంటి? వృషభ రాశి వారి గురించి పూర్తి వివరణ గురుగారు. అలాగే మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఉపయోగపరచుకోండి, సద్వినియోగపరచుకోండి, బాగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా, వీళ్ళకి మరి మీరేం మంచి చెప్తారు? వృషభ రాశి. వృషభ రాశి అంటే 2 మాటలు వీళ్ళకి చెప్పాలి అంటే, ఎదుటి వాళ్ళని ఏ స్వార్థం లేకుండా చెంతకి చేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళని చెప్పొచ్చు. అవునా గురుగారు? ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళు తప్పితే ఎవరు చేయరు అనుకునే విధంగా, శత్రువుకి కూడా సహాయం చేసేటువంటి తత్వం, శత్రువుని కూడా దగ్గర చేర్చుకునేటువంటి గుణం, ఇవన్నీ కూడా ఒక్క వృషభ రాశి వారి ఒక్కరి సొంతమే అవుతుంది. కపటం లేనటువంటి తత్వం. అలానే అలాగే ఉంటారు గురుగారు? వృషభ రాశి వారు మొత్తం అలాగే ఉంటారా? అంటే మరి వృషభ రాశి వారైతే ఉంటారు. వాళ్ళకి ఇంకా నా పేరుంది, పేరు బలాన్ని బట్టి నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు అది అంటున్నారు. పెద్దవాని గాలివాని, చిన్న గాలివాని అంటే అట్లాంటివి మనకు తెలియదు. ఒరిజినల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే వృషభ రాశి అయి ఉండి వాళ్ళకి ఆ గుణాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక మన నాన్నగారు ఒక 4 మంటలు చేశారండి, మరి నేను చేయాలా అనుకుంటే మనం చేయలేము. అట్లా ఏంటంటే వాళ్ళ తత్వం అనేది ఆ జీన్స్ ని బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు అనుకోండి, వీరికి కూడా ఉపాధ్యాయ బోధన ఎక్కువ కప్పుతుంది. అలానే అందరు కప్పుతుందా అంటే చెప్పలేము. వాళ్ళ జీన్స్ కాదు, ఇంకా వారి యొక్క వ్యక్తిగతంగా వారి జాతక ప్రకారంగా కూడా పరిశీలన చేసుకోవాలి. అలా క్రూరత్వం ఉంటుంది, మధ్యత్వం ఉంటుంది, మంచితత్వం ఉంటుంది, దైవగుణం ఉంటుంది. అలా వారి జాతక ప్రకారంగా అయితే ఎక్కువ ప్రభావితం చూపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే వృషభ రాశి వారికి అయితే ఖచ్చితంగా ఇలాంటి గుణాలు అయితే ఉంటాయి వారిలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే వారికి శుక్రుడితో పాటు వైష్ణవమూర్తి కూడా అధిపతిగా ఉంటాడు, విష్ణుమూర్తి కూడా వాళ్ళకి అధిపతిగా ఉంటాడు. కాబట్టి వాటిలో మంచి తత్వము, గుణము, తెలివితేటలు, నాలెడ్జి, హైపర్ మైండ్ గా ఉండేవారంటే వృషభ రాశి వారు. ఎంతటి తెలియందైనా సరే వాళ్ళు ముందుకు చిక్కుముడి వేసినా కూడా పద్మవ్యూహంలో ఆ రోజు కనుక ఈ వృషభ రాశి వారు ఉండడితే చుట్టూ వచ్చేవారు. అంత తెలివి కలవారు. కాబట్టి అలాంటి తెలివి కల వారికి కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇంట్లో వండుకున్న పప్పు అయినా, హాస్టల్లో పప్పు అయినా సరే, ఈ మధ్య కర్రీస్ పాయింట్ లో పప్పు అయినా సరే ఖచ్చితంగా పప్పు తెచ్చుకొని దాంట్లో కాలేస్తారు. ఎందుకంటే వారికి ఎప్పుడైనా ఒకసారి ఎంతలా మోసపోతారంటే ఎదుటి వాళ్ళని నమ్మి ఇష్టపడి, వారిలో ప్రేమతత్వం ఎక్కడుంటుందంటే ఒక దగ్గర ఆగదు. ప్రేమతత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రేమతత్వం ఎక్కడ ఉంటుంది? ప్రేమించుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక రిలేషన్ అని కాదు, అందరూ మన వాళ్ళే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఒక పదవి వచ్చింది అనుకోండి, ప్రపంచంలో పాలించాలంతా మన వాళ్ళే కదా, అందరికీ మంచి చేయాలని తత్వంతో వారు పెద్ద ఇండస్ట్రీలు స్థాపించడము, ఏదన్నా పెద్ద సంస్థలు స్థాపించడము, ప్రజలకి అంకితం చేస్తూ ఉంటారు. వాళ్ళ జాతికి అంకితం అంటారు. అలాంటి వాళ్ళలోనే వృషభ రాశి వారు నిమిత్తమై ఉంటారు. మరి అలాంటి వారికి ఈ 2026 సంవత్సరము జూలై 27వ తారీఖున ఆరంభమయ్యి వక్రగతి 11వ స్థానం లాభస్థానంలో, అంటే వీళ్ళకి 11వ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని భగవానుడు వక్ర దృష్టిలోకి 11వ స్థానంలోనే వస్తున్నారు. రాశి మారడు శని, జస్ట్ ఒక పాదం మారుతున్నాడు. అది డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఈ 2020 సంవత్సరంలో కొనసాగుతుంటుంది. ఈ వక్ర దృష్టి ఉన్నటువంటి శని భగవానుడు వృషభ రాశి వారికి కొంతమేర అయితే ఆర్థికంగా ఇబ్బందులు, చదువుకునే వారికి అయితే కొంచెం మందబుద్ధితో కనిపించడం, మతిమరుపు రావడం లాంటివి కొంత చేసేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకని వీళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎప్పటికీ చేయకూడదు. అయితే వీరికి పుట్టడంతోనే ఆస్తిపరులు, పుట్టడంతోనే మంచి పేరు ప్రఖ్యాత హోదా ఉంటుంది. పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మంచి హోదా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం వీరికి ఆర్థిక ఇబ్బందులు కొంతమేర కనపడకపోవచ్చు. ఇది జాతక ప్రకారంగా. పనులు మాత్రం అవ్వాలంటే కొంచెం ఆలస్యం అవుతాయి. ఇక నాకు తెలిసి అయితే కనుక
విదేశీ ప్రయాణం చేయాలనుకున్నటువంటి వృషభ రాశి వారు ఉంటే ఈ యొక్క 2027 ఫిబ్రవరి వరకు అంత మంచిదైతే కాదు. చెయ్యాలి వద్దంటారా గురుగారు? ఆపేయమన్నారు, ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేయాలి. బ్రోకర్లు కానీ, ఏజెంట్లు కానీ, కన్సల్టెన్సీ వాళ్ళు కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా విరక్తి వచ్చింది, పనులు అవ్వవు, విరక్తి వస్తుంది. ఎందుకంటే 11 లాభస్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వీరికి ఏ పని చేద్దామన్నా డబ్బు చేతి నుంచి ఇస్తే రావు, గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, శత్రువులు అయిపోతారు. కాబట్టి వీరికి ఇండిపెండెంట్ గా చేసుకునేటువంటి పనులు చేసుకోవచ్చు. ఇకపోతే కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వారైతే ఎట్లానూ శ్రావణ మాసం మనకి ఆగస్టు 12వ తారీఖు గ్రహణం అయిన అనంతరము శ్రావణ మాసం ఏర్పడుతుంది. ఈ గ్రహణం కూడా వీరికి అనుకూలంగా లేదు, 2వ స్థానంలో వస్తుంది. ఈ వృషభ రాశి వారికి 2వ స్థానంలో గ్రహణం రావడంతో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా కూడా వీరికి కొంత బాలేదు. అన్నదమ్ముల మధ్య కొట్లాడుకోవడం, గొడవలు ఆడుకోవటం, ఏదైనా అక్క చెల్లి ఉన్నా కూడా వాళ్ళతో విభేదాలు రావటము, బయటికి రావటము, లేకపోతే డబ్బులు తీసుకుంటే అవి అడగటము, రోడ్డు మీద పడేయటము, చిరాకులు ఇవన్నీ కూడా కొంతమేర కనిపిస్తున్నాయి. కాబట్టి వీరేంటంటే వీరికి అవకాశం ఉంటే ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోవాలి. ఈ శ్రావణ మాసంలో ఏదైనా అమ్మవారికో స్వామివారికో దీక్ష తీసుకున్నట్టుగా 9 రోజుల పాటు పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతే కొంతమేర ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక భాద్రపద మాసం కూడా వస్తుంది కాబట్టి ఈ భాద్రపద మాసంలో వినాయకుడికి సంబంధించినటువంటి పూజ కావచ్చు, వినాయకుడికి సంబంధించినటువంటి ఒక నలుగురికి వీరి చేతుల మీదుగా వినాయకునిది ఒక విగ్రహాలు ఎవరికైనా ఇచ్చినట్టయితే గనక వీరికి విఘ్నాలు తొలుగుతాయి, వీరికి ఆటంకాలు, విఘ్నాలు. ఎందుకంటే శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కదా, అవన్నీ తొలగించుకోవడానికి చేసే ప్రయత్నంలో వినాయక చవితి ముందుగానే వీరికి వినాయక చవితి ఒక ప్రతిమలు కనుక ఒక 4-5 దానం చేయడంతో వీరికి మంచి ప్రతిఫలం అయితే లభ్యపడుతుంది. అలానే పెళ్లి అయి ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ కొట్లాట్లు కానీ అయి ఉంటే వారు కూడా ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి అనంతరం గనక మాట్లాడితే గనక అవి కూడా కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా సానుకూల పడేలా కనిపిస్తుంది. అంతకన్నా అదృష్టం ఏం కావాలి. అలానే ఈ ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ లేకుండా వీరికి ఇండిపెండెంట్ గా ఇనుము, ఇసుక ఇలాంటి వ్యాపారాలు కానీ, ఆర్కిటెక్చర్స్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా కాలేజీలో యూనివర్సిటీ సీట్ల కోసం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి వాటిలో కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇలాంటివి చేస్తే కొంతమేర అయితే వీరికి ఉపశమనం ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఎలానే వీరికి ఏంటంటే కనుక కలిసి వచ్చే కలర్ ఎట్లయినా బిస్కెట్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. నెంబర్ వచ్చేసేమో 9, 6, 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ 3-4 మాసాల వరకు కూడా అంటే శని వక్రగతి 11వ తారీఖు డిసెంబర్ మాసం 2026 సంవత్సరం వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు కూడా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అలానే వీరికి మైండ్ పని చేయకపోవటము, సరైన సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉండడం ద్వారా, ఆలస్యం అవడం ద్వారా డబ్బు నష్టపోవటం కానీ, వస్తు నష్టపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక పూర్వీకుల ఆస్తులు కూడా కొంతమేర కొట్లాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ 4 మాసాలు వాటి గురించి మాట్లాడకపోవడం మంచిది. కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, అంటే ఒకసారి కూడా పెళ్లి కాని వారి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ అర్ధ సంవత్సరంలో ఏదైనా చేసుకోవాలని ఆలోచన ఉంటే కనుక డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. లేదంటే 2027వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవాలి. ఇక లవ్ అయితే వీరికి అంత పెద్దగా సక్సెస్ అవ్వదు. ఇక వీరికి ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటి అంటే జాతక ప్రకారం ఈ జాతకంలో దశలు అంతర్దశలు అయితే వీరికి శుక్ర దశ బాగుంటుంది, అందులో రవి దశ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ దశలు నడుస్తున్నా ఎన్నో రకాలైనటువంటి పుణ్యఫలాలు చేసుకున్నా, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేసుకున్నా, నోములు చేసుకున్నా, పూజలు చేసుకున్నా, యజ్ఞ యాగాలు చేసుకున్నా, దర్శనాలు చేసుకున్నా, ఎంతో మందికి పేద పిల్లలకి కానీ చదువు చెప్పినా కూడా ఇక్కడ ఎంత చేసినా మనం పేరు లేదు, ప్రఖ్యాత లేదు, డబ్బు లేదు, నిలకడ లేదు, జీవితమే లేదు, అర్థం అవ్వట్లేదు, ఒంటరైపోయాను, నాకు ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది, నా వరకేనా, వృషభ రాశి వాళ్ళ అందరికీ ఇలా ఉంటుందని ఒక చిన్న సంక్షుబ్ధం అయితే అందరికీ ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తానంటే అండి, జాతకం మనిషి జీవితంలో చాలా గొప్ప విషయం, కానీ ప్రతి ఒక్కటి జాతకంలో దొరుకుతుందా అంటే అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో మనము 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. జాతక ప్రకారంగా ఏం చెప్తారు అంటే ఈ నెల 15వ తారీఖు లోపు మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని చెప్తారు. కర్మచాలక కంపెనీ వెళ్ళిపోతుంది. అప్పుడు మన జాతక సమస్య, కంపెనీ సమస్య, కంపెనీ సమస్య. ఆ కంపెనీలో మనం ఒక్కళ్ళం కాదు పెట్టుబడి పెట్టేది. అంటే ఒక్కొక్కటి జాతకం బాగాలేదు, ఒక్కొక్కటి జాతకం బాగుంది. మరి మన జాతకం బాగున్నప్పుడు ఎందుకు ఈ డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా? ఇవి మనము ఆలోచించుకోవాలి. ఈ సూక్ష్మమైనటువంటి విషయాల్ని మనము గ్రహించుకోవాలి. మనకి జాతకం అంతా బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా గురువు గారికి ఇస్తే అబ్బా ఏం జాతకం అండి, మీ జాతకంలో రాజయోగం ఉందండి, గురు పుష్యయోగం ఉందండి, అబ్బా
అసలు మీ జాతకం మామూలుగా లేదండి, ఈ దానం చేసుకుని సరిపోద్ది. నరదిష్టి ఉండిద్ది, నరఘోష ఉండిద్ది. కానీ ఇలాంటి పుట్టిన దగ్గర నుంచి మనం చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి. కానీ ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మన పేరెంట్స్ కూడా ఒక్కొక్కరు ఏం చేస్తారండి, చండీ హోమాలు, రాజసామల యాగాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి. కానీ డబ్బులు పోతాయి. ఆ యజ్ఞాల వల్ల లేకపోతే పుణ్యఫలం వస్తుందా అంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది, అది మాత్రం చెప్పచ్చు. ఒక యజ్ఞం చేయడం ద్వారా, యాగం చేయడం ద్వారా, ఒక పూజ చేయడం ద్వారా, ఒక హోమం చేయడం ద్వారా మనకి పుణ్య ఫలితం వస్తుంది. కానీ పోతుందా? పోదు. సమస్య ఎక్కడ పోతుంది? ఇప్పుడు యజ్ఞం చేయడం ద్వారా మనకు ఆకలి తీరుతుందా? తింటేనే తీరుతుంది కదా. అలాంటప్పుడు మనకి జాతకాన్ని ఎందుకు పరిశీలన చేయాలి? జాతక పరిశీలన చేసి గ్రహరీత్యా దోషాలున్నా, పితృదోషాలున్నా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు అని ఉన్నా, కలత్ర దోషాలు అంటివి ఉంటే వాటికి జపం కానీ, పరిహారం కానీ, నియమం కానీ ఉంటుంది. అవి చేస్తే ఉపశమనం అవుతాయి. గ్రహాలు ప్రాణాలు తీయవు, కానీ కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి. మానవ గ్రహాలు ఇవేం చేస్తాయి అంటే మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం లాంటివి చేస్తాయి. ఇలాంటి చేయడం ద్వారా ఎంత మంచివారైతే అంత ఎక్కువగా చేయించుకోబడతారు. ఇక వీరికి సిమ్టమ్స్ ఏంది? సరిగా తినకపోవటము, డబ్బు నిలకడగా ఉండకపోవటం, అందరూ మోసం చేయటము, వీరిని మళ్ళీ అందరూ తిరిగి వచ్చే శత్రువులుగా భావించటము, అందరికి దూరంగా అయిపోవటము, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఒంటరిగా అయిపోవటము. ఇక చివరికి ఏంటంటే అక్కడెక్కడ గుళ్ళకనో దేవాలయానికో అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నా కర్మ బాలేదండి, నా టైం బాలేదండి, గుళ్ళు గోపురాలు తిరిగినా నేను ఇక్కడే ఉన్నాను, నా టైం బాలేదండి, నా కర్మ బాలేదండి, ఎందుకు ఇలా అయిపోతుందండి. ఇలా ఆలోచించే బదులు నిజంగా అవుతున్నా మనం ఆలోచించుకోవాల్సిందంటే నిజంగా మన పెన్ ఇది జరుగుంటేనే కదా ఇలా అవుతుంది. అలాంటప్పుడు సంప్రదిస్తే మనం పుట్టింది ఏదో ఒకటి సాధించడానికి, ఏదో ఒకటి ప్రపంచాన్ని చేయడానికి కాకుండా మన కుటుంబాన్ని చేయడానికి. అది మిస్ అవ్వకూడదు కదా. గ్రహాలు 3 రోజులకు ఒకటి మారేది చంద్రగ్రహణం, 30 రోజులకు ఒకసారి మారుతాడు బుధుడు, 30 రోజులకు ఒకసారి మారుతాడు రవి. మరి 30 రోజులకు ఒకసారి వాళ్లే మారినప్పుడు మన స్థితిగతులు ఎందుకు మారవు? మన జాతకంలో గ్రహాల పరిశీలన ఉంది అంటే, జాతకం అంతర్దశల్లో కూడా ఉంది అంటే గనక, గోచార ప్రకారంగా తప్పులు ఉన్నాయి అంటే గనక, గ్రహాలు మారినప్పుడే మనకు మారాలి కదా. అలా మారట్లేదు అంటే కారణం ఏంటంటే మనకు అష్టదిబ్బందన అవటం. మన బదులు వారు ఎవరో మనల్ని చేతబడి చేసేసారు, మనల్ని ఏమి ఎదగకుండా చేశారు. చేయలేదు, కావాలి లేదు, మనకి ఫుడ్ ఎక్కదు, లోపలికి ఫుడ్ లేకపోతే నీరసం వస్తుంది, మనకు అలా కావాలని చేశారు. కాబట్టి అలాంటివి పోవాలి అంటే కనుక ఖచ్చితంగా తంత్ర గురువులు అయి ఉండాలి. తంత్ర గురువులు అంటే గంగిరెద్దుల రెడీ అయ్యేటటువంటి గురువులు కాదు, విద్య వచ్చినటువంటి గురువులు కావాలి. అప్పుడు ప్రపంచం అంతా తిరిగి చూసి, డబ్బు ఉంటే గనక అన్ని దగ్గరగా ప్రయత్నం చేసుకుని, ఎక్కడైనా ప్రయత్నం అయింది అంటే గనక మంచిది, లేదు అంటే కనుక చివరిగా సురేష్ గారిని సంప్రదిస్తే వారికి నిజంగానే కనుక ఏదైనా సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గం ఖచ్చితంగా వారికి లభ్యపడుతుంది. మరొకటి వృషభ రాశి వారికి ఒక చిన్న సలహా ఏంటంటే, మన వద్ద రాకపోయినా కుదరకపోయినా ఎంతో మంది విదేశాల్లోనూ ఎక్కడో బిజీగా లైఫ్ లోనూ ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని సంప్రదించాలంటే కొంతమేర అదృష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకి ఫోన్ ద్వారా ఉంది. ఈ రోజుల్లో ప్రభుత్వం వారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానివ్వండి, మనకి ఈ మధ్యన వాద్య మానిధ్యాలు కూడా కనిపెట్టి ఉన్నారు, ఫోన్లు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా అయినా సంప్రదించగలిగితే వారికి నిజంగానే సమస్య ఉందంటే ఆ సమస్యను వారు రాకుండా సంప్రదించితే వారికి తీర్చేటువంటి సదుపాయం ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, మరొకటి వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఎన్నో రకాలు ఉంటాయి. ఈ వస్తువులన్నీ మంత్రోచ్చారణ చేసి ఉంటాయి కాబట్టి, అగ్నిహోత్రం చేస్తుంటాయి కాబట్టి, ఎవరికైనా సమస్య వస్తే వారి చెంతకే సరసమైన ధరలను వారి చెంతకి చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే దీన్ని ఏమైనా కావాలి అంటే కూడా సంప్రదించవచ్చు. ఇక చివరిగా వీరికి పరిహార నిమిత్తంగా వస్తే కనుక ఎక్కడైనా సరే ఈ 3-4 మాసాలు కూడా ఏదైనా స్వామివారు కానీ, అమ్మవారు కానీ దీక్ష తీసుకుంటే కనుక వీరు 9, 11, 21, 31, 41 ఈ రకమైనటువంటి పర్వదినాలకి దీక్ష తీసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది అవకాశం. ఇక సుబ్రహ్మణ్య స్వామి కానీ, కుమారస్వామి కానీ, మానసాదేవి కానీ, నాగపడిగలు కానీ ఎక్కడైనా వేరే వాళ్ళు ప్రతిష్ఠించి మనం ప్రతిష్ఠించకూడదు. ఎవరు పడితే వాళ్ళు ప్రతిష్ఠించినటువంటిది అనాగరికం, అలాంటివి చేయకూడదు. కాబట్టి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాల దగ్గర అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, పొట్టు వస్త్రాలు సమర్పించవచ్చు, అలానే చలిబిడి సజ్జలు కలిపినటువంటి చలిబిడి నైవేద్యం పెట్టవచ్చు. ఇలాంటి వృషభ రాశి వారు చేయగలిగితే కనుక ఖచ్చితంగా వారికి కూడా ఒక మేర సలహా ఇచ్చినట్టయితే, ఒక మేర వారి జీవితాన్ని కూడా ముందుకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక అడుగైనా ముందుకు వేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా చూడండి, అలా చూడండి, ఫైనల్గా
గ్రహించి ఇలా అయితే ఏంటి? కూర్చోకొద్దు. ఉమ్, జాబ్ లేదు ఎప్పుడో వస్తుంది కదా అని అంటే అవ్వదు. ఎందుకంటే ఈ రోజు తినకపోతే రేపు తింటాం కదా అంటే మనం హాస్పిటల్ పాలవుతాం. మ్మ్. కాబట్టి ఫుడ్ ఎంతైతే టైం టు టైం తింటున్నామో అనుకుంటున్నామో అదే విధంగా మనం కూడా జీవితంలో బాగుపడాలి. ఖచ్చితంగా మనిషి బాగుపడాలండి. ప్రతిదీ జాతకంతో ముడి పెట్టకూడదు. కాబట్టి ఇలాంటి ఏమైనా ఉన్నాయేమో గ్రహించుకొని సంప్రదిస్తే గనక జాతకం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ జాతకానికి తగ్గట్టుగా మనం కూడా ఖచ్చితంగా నలుగురు ఒకళ్ళంగా కాకుండా ఇది స్టాచ్యూ లేకుండా మన తర్వాత కూడా స్టాచ్యూ అయిపోతాం. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి వారి రాశి వివరణ తెలియజేశారు, అలాగే పరిహారాలు కూడా తెలియజేశారు. సమస్య ఏంటి తెలుసుకోండి అని ఒక హింట్ క్లూ ఇచ్చారు గురుగారు, అది మాకు కావాల్సింది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సో చూసా కదా, వృషభ రాశి వారి రాశి వివరణ తెలియజేశారు. ఒకసారి మీకు మీరుగా సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఏమైనా సమస్యలు ఉన్నాయా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించండి, లేదా ఇంకా అతిగా సఫర్ అవుతున్నారా, స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, వెంటనే కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.